రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సంఘాల ఉద్యోగులు ఇవాళ తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే దివ్యాంగ ఉద్యోగ సంఘాలు ఎఫ్ఆర్ఎస్ విషయంలో మొన్నటి దినాన దివ్యాంగ సంఘాలు నాయకులు మనవలను మంత్రి గారిని కలవడం జరిగింది. 75% పైన ఉన్న వాళ్ళందరికీ కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దివ్యాంగ ఉద్యోగులు ఉన్నారో వర్క్ ఫీల్డ్లో కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇవాళ వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ ఉద్యోగ సమస్యలు గాను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. శాఖల వారీగా ఉన్నటువంటి సమస్యలు గాను తన వంతు కృషి చేసేదాన్ని ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 5 సంవత్సరంలో ఎంతో మంది దివ్యాంగ ఉద్యోగులను కానీ భర్తీ చేయని పాపాన గత ప్రభుత్వం పాలకులు ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ గాను డిసెంబర్ నెల 3వ తేదీ 7 వరాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు దివ్యాంగులకు ఇప్పుడు అమలవుతుంది. అంతేకాకుండా ఇందాక జయరామయ్య గారు చెప్పినట్లు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికి గాను రాజకీయ రిజర్వేషన్ ఇచ్చే విధంగా గాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వార్డు మెంబర్ గాను, సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, జెడ్పీటీసీ గాను, కార్పొరేటర్ గాను, కౌన్సిలర్ గాను దాదాపు 15,000 మంది రాబో స్థానిక సంస్థలు దివ్యాంగులందరూ పోటీ చేస్తారని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ షాప్ ద్వారా క్రీడలను ప్రోత్సహించే విధంగా గాని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది విద్యార్థులు మన ప్రతి నెల పింఛన్ తీసుకొని ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ ఎక్కడ చదువుకుంటే అక్కడే గాని పింఛన్ తీసుకునే విధాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ఎక్కడ చదువుకుంటున్న పింఛన్ అక్కడే తీసుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నటువంటి సమస్యలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరిస్తుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దివ్యాంగ ఉద్యోగులందరి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం.